మిత్రమా, కన్నింటి నుంచే కసి పుట్టాలి. అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా మాట అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నాను అని అంటారు చాలామంది. కానీ కోపంలో, ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి. కాదంటారా? మిత్రమా, పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులు అని. అర్థమైందనుకుంటా. సాలిపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనం కూడా అంతే మిత్రమా. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉందని దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. మిత్రమా, కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది, కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది, కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది. కానీ మనం ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బతుకు ప్రయాణం ఇంకెక్కడికో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, ప్రేమ, విశ్వాసం మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. చాలా చాలా ముఖ్యం మిత్రమా. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. అవునా? ఈ ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి. ఆ నీటిని త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా, మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టడం చాలా మంచిది. అర్థమైందనుకుంటా. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి మిత్రమా. ఒక్క విషయాన్ని తెలుసుకో మిత్రమా,
నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వెంత సర్దుకుపోయినా సరే దూరం అయిపోతారు. అలాంటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసును కూడా బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఒకరోజు ఒక అంధుడు గుడికి వచ్చాడు. అది చూసిన జనం నవ్వుకున్నారు. కానీ ఒక ఆయన ఇలా అడిగాడు, దేవుడు దర్శనానికి వచ్చావు, నువ్వు దేవుణ్ణి చూడగలవా అని. అప్పుడు ఆ అంధుడు ఇలా చెప్పాడు, దేవుణ్ణి చూస్తానో చూడనో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అదే నా భాగ్యం అని అన్నాడంట. బాధ ఊయల్లాంటిది మిత్రమా. గుర్తొచ్చిన ప్రతిసారి మనసును వేదనతో ఊపుతుంది తప్ప అక్కడి నుంచి మరో చోటకు మాత్రం తీసుకువెళ్ళదు. మిత్రమా, స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటల మాత్రమే సరిపో మిత్రమా. కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో మిత్రమా. అప్పుడు విజయం నీదే. కష్టాల్లో చెయ్యి వదిలిన వాడిని, కష్టాలలో చెయ్యి అందించిన వాడిని గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత ప్రాణమున్న మనుషుడికి లేదు కదా. పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితం కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి మిత్రమా. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా గుచ్చే బాధను ఎవ్వరూ కూడా చూడరు. అవునా? అవసరానికి వాడుకుని వదిలేసే వారి దగ్గర ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లా అనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాము. ఒక్కడిగా మనిషి ఎప్పుడు కూడా జీవించలేడు మిత్రమా. దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి మిత్రమా. ప్రేమించిన వారు ఇంకొకరితో క్లోజ్గా ఉంటే కోపడతాం, అది అనుమానం కాదు. ఎక్కడ దూరం అవుతారనో భయం. వారి ప్రేమ తనకు మాత్రమే దక్కాలనే స్వార్థం, వారి ఫీలింగ్స్ తనతో మాత్రమే పంచుకోవాలనే చిన్న ఆశ, తన మీద చూపించే ప్రేమ ఇంకెవ్వరి మీద చూపించకూడదనే ఆశ మిత్రమా. నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక్క గంట, ఒక్క పూట, ఒక్క రోజు నిర్లక్ష్యం చేయు తప్పులేదు. అదే పనిగా రోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. అర్థమైందనుకుంటా మిత్రమా. మగాళ్ళ చేతిలో ఆడవారికి రక్షణ లేదా అని అనుకుంటున్న ఆడవాళ్ళందరూ కూడా కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. మిమ్మల్ని కన్నది అమ్మ అయినా 25 ఏళ్ళు జాగ్రత్తగా కాపాడి పెంచి పెద్ద చేసిన మీ నాన్న కూడా మగాడే. పెళ్ళి అయ్యాక జీవితాంతం రక్షణగా నిలబడే భర్త కూడా మగాడే. చట్టపరంగా మహిళలకు రక్షిస్తున్న పోలీసులు కూడా మగవారే. నిజం చెప్పాలంటే మగాడి రక్షణ మహిళలకు లేకపోతే వారికి వయసు రాకముందే ఉన్న చోటనే అత్యాచారానికి గురి అవుతారు. ఎవరో కొందరు పనికిమాలిన వెధవలు చేసిన పనికి అందరినీ నిందించడం తగదు మిత్రమా. కాస్త ఆలోచించండి. అలాగే ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకుని జాగ్రత్తగా మెలగండి మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.